వడ్డెరల బృందము అంటే పూజారుల బృందం ఒక్కటై కొండపైకి వెళ్ళి ధూపం వేసుకుంటూ ఆదివాసీల సాంప్రదాయ వేషధారణలతో భజంత్రీలతో వెళ్తారు. ఒక చోటికి వెళ్ళాక వాళ్ళందరినీ ఆపేసి ప్రధానమైన ఒడ్డర ఒక ఆయన అడవిలోకి ఒక రహస్యమైన ప్రదేశంలోకి రహస్యమైన సామాగ్రిని తీసుకొని రహస్యమైన పూజలు చేసి ఆ భరణిని చిలకలగుట్ట కిందికి తీసుకొని వస్తాడు. అంతే, కోట్ల మందికి ఒక్కసారి ఆనందం పెళ్ళు బీకుతుంది. వెదురు బొంగులతో చేసినటువంటి మొట్టెలో గిరిజనులు చేసిన కుంకుమ వేసి దాన్ని చిన్నపిల్లాడి నెత్తిన పెట్టి తీసుకువస్తారు. ఆ సమయంలో అధికారిక లాంఛనాలతో గాల్లోకి తుపాకీని 10 రౌండ్లు పేలుస్తూ సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అమ్మవారిని చిలకలగుట్ట నుంచి ఆ గద్దె మీదకి ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క పుట్టింది ఎక్కడ? ఆదివాసీ